ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తుంది. ఇళ్ల ముందు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరికొందరు దానికి దూరంగా పరిగెత్తారు. అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు అప్పుడప్పుడు జనవాసాల్లో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జంతువులపై దాడి చేసే వెళ్తాయి. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరు ఊహించని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూ ఉంటాం. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ పెద్ద పులి ఇళ్ల మధ్యలో వచ్చేసింది. అయితే చివరకు చోటు చేసుకున్న ఘటన ఒకటి చూసి అంతా అవాకవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓ పెద్ద పులి ఇళ్ల ముందుకు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తుంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరిగెత్తారు. మరికొందరు దూరంగా నిలబడి ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. అయితే మనుషులను చూసినా కూడా ఆ పులి ఏమీ చేయకుండా తన దారిన తను నడుస్తూ వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన చెట్ల కింద పడుకుంది. పులి ప్రవర్తన చూసి అక్కడున్న వారు షాక్ అయ్యే లోపు అంతా అవాకయ్యే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో తాడుతో అక్కడికి వచ్చాడు. పులి వద్దకు రాగానే తన చేతిలో తాడును దాని మెడకు తగిలించి లాక్కెళ్లాడు. పులి కూడా అతడిపై దాడి చేయాల్సింది పోయి వెనుక పెంపుడు కుక్క తరహాలోనే నడుచుకుంటూ వెళ్ళింది. ఆ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ వ్యక్తి పులిని పెంచుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత పెంపుడు పులి అయినా దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కొందరు, పెంపుడు కుక్కలా మారిపోయిందిగా అంటూ మరికొందరు వివిధ రకాలుగా ఎమోజీలను ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8700కి పైగా లైక్లు, 5.98 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.